ఓకే. ఎందుకు సాటిస్ఫై అయ్యారు ఏ విషయంలో కొన్ని అయితే? అంటే లేని వాళ్ళకు కొద్దిగా బాగానే స్కీమ్‌లు ప్రొవైడ్ చేశారు కదా! హ్మ్. దానివల్ల అంటే స్కీమ్‌లు అంటే మనకున్నవి 6 అని చెప్పిండు. 6ట్లో 3 చేసినా అంటుండు. మరి ఆ 3ట్లో 3 ముందు మీకు అందినాయా? ఉచిత బస్సు గాని, ఉచిత కరెంట్ గాని, రూ. 500 గ్యాస్ గాని 3 అందినాయా మళ్ళా మీకు? ఈ 3 అంజనేయులు ఇంకా 3 రావాలి కదా! ఆ! వాటి కోసం పబ్లిక్ కొద్దిగా ఎదురు చూస్తున్నారు. అవి కూడా త్వరలో చేస్తే బాగానే ఉంటది. అంటే బంగారం రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటున్నారు. మరి ఆ! పెళ్ళిళ్ళకి తులం బంగారం అదేనమ్మా. పెడతా అన్నాడు ఆ కదా! విషయంలో ఒకటి జాగ్రత్త తీసుకోవాలి సీఎం గారు. హ్మ్. ఎందుకంటే గోల్డ్ చాలా ఆకాశాన్ని అంటిపోతుంది. హ్మ్. దానికోసం వాళ్ళకి హ్మ్. గోల్డ్ విషయంలో అయితే చర్య తీసుకోవాలి. ఆ అంటే విషయం ఇంతకు ముందు రిక్వెస్ట్. మనకి షాదీ ముబారక్ గాని, హ్మ్. కళ్యాణ లక్ష్మి ఇలాంటివి ఉండేవి. మరి ఆ పథకాల్లోని ఈయన అమలు చేస్తాను అన్నాడు. కానీ తులం బంగారం అన్నాడు. అదొక్కటి ఎక్సెప్ట్. ఆ! అది ఎక్సెప్ట్ అయిపోయింది కదా! అది కూడా పాటిస్తే బాగానే ఉంటుంది. ఓకే. ఆయన ఇవ్వగలుగుతాడా? ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు కరెక్ట్‌గా చేయగలుగుతాడంటారా? ఆ విషయంలో అయితే డౌటే. డౌటే. ఎందుకని? ఎందుకంటే ఇప్పటికే ఇవి 6 గ్యారెంటీలే అమలు చేయడం చాలా కష్టమైతుంది కదా! హ్మ్. ఇక ఇందిరమ్మ ఇల్లు అంటూ సర్వేలు చేశారు కదా! హ్మ్. మరి సర్వేలు సక్రమంగా జరిగాయా? సర్వేలు బాగానే చేశారు. కాకపోతే దాంట్లో కొంతవరకు ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే రియల్ గానే సర్వేలు కరెక్ట్‌గా అయ్యాయి అంటారా? కొంతమంది రెస్పాండ్ అవుతలేదు దానికి. ఆ! ఎందుకంటే అన్ని గ్యారెంటీలు అమలైతలేవు కదా! దానికోసం. ఓకే. అంటే ఇల్లే లేవు ఇందిరమ్మ సర్వేలు చేస్తే ఎక్కడి నుంచి ఇల్లులు ఇస్తాడు, జాగాలు ఇస్తాడు అని అంటున్నారు. మరి ఇవ్వగలుగుతాడంటారా? ఇక అది ఆయన సామర్థ్యాన్ని బట్టి గవర్నమెంట్ బడ్జెట్‌ని బట్టి ఉంటది కదా! మనం ఏం చెప్పలేం. థాంక్ యూ. అయితే బాగానే